నమస్కారం. చట్టసభల్లో వనిత కార్యక్రమానికి స్వాగతం. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి ఆమె రాజకీయ జీవిత విశేషాలను తెలుసుకుందాం. నమస్తే అనంతలక్ష్మి గారు. చట్టసభలో వనిత కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్స్. మీరు సెకండ్ టర్మ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సుదీర్ఘమైన అనుభవం ఉంది రాజకీయాల్లో. రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది? రాజకీయ ప్రవేశం అంటే మా అత్తోరుది రాజకీయ కుటుంబం అమ్మ. దాని మీద మేము రాజకీయంగా బయటకు వచ్చి ఫస్ట్ చామలకోట మండలం జడ్పీటీసీగా పోటీ చేయటం నెగ్గడం కూడా జరిగిందండి. అది చేస్తుండగా మళ్ళీ దాన్ని జడ్పీటీసీ పన్ను పెట్టి మళ్ళీ మాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. మళ్ళీ ఎమ్మెల్యే నెగ్గామండి. 18,000 మెజార్టీతో నెగ్గామండి సంపడి. అలాగే మళ్ళీ ఎమ్మెల్యే జడ్పీటీసీ మా వారికి ఇచ్చారు, మళ్ళీ ఎమ్మెల్యే మా వారికి ఇచ్చారు. తర్వాత మళ్ళీ నాకు ఈవేళ మళ్ళీ టికెట్ చంద్రబాబు నాయుడు గారు 10 నియోజకవర్గాలు అనౌన్స్ చేసి అందులో ఫస్ట్ టికెట్ నాకు అనౌన్స్ చేశారు మహిళగా. 10,000 మెజార్టీతో ఈవేళ మళ్ళీ మేము అసెంబ్లీకి వెళ్ళాం తల్లి. మీరు అన్నారు రాజకీయ కుటుంబం నుంచి వచ్చారని. అంటే ఒక మహిళగా మీకు అవకాశం ఇవ్వడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? బీసీ మహిళకి ఇచ్చారు కాబట్టి మా వారు సపోర్ట్గా ఉండి నన్ను జడ్పీటీసీగా బయటకు తీసుకొచ్చారు. రామారావు గారు టైంలో నాకు జడ్పీటీసీ ఇచ్చారు. మా మావయ్య గారు మా అత్తగారు కూడా బాగా మాకు సపోర్ట్ చేసి పెద్ద కోళ్ళగా నన్ను బయటకు పంపించి రాజకీయంగా నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు. సో మొత్తానికి కుటుంబ సభ్యులందరూ రాజకీయాల్లో ఉండడం వల్ల రాజకీయాలంటే ఒక ఆసక్తి మీకు కలిగింది? మా వారు సర్పంచ్ 30 సంవత్సరాలు సర్పంచ్ చేశారు, తర్వాత ఎంపీటీసీ చేశారు, తర్వాత జడ్పీటీసీ పోటీ చేశారు, ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈవేళ మా పెద్ద బాబు సర్పంచ్ మా గ్రామంలోనే 7,000 మెజార్టీతో మా బాబు నెగ్గాడు. వైఎస్ఆర్సీపీ మీద మా బాబు నెగ్గాడండి మా పెద్ద బాబు. మొత్తం మా కుటుంబం అంతా రాజకీయంగా, మా రెండో బాబు మూడో బాబు అందరం కూడా రాజకీయంగా ఈవేళ ఎదగడం జరిగింది. అంటే ప్రజలను అలాగా మీరు అట్టు పెట్టుకుని ఉన్నారు అంటే రాజకీయంగా ఫలానా కుటుంబం అంటే రాజకీయాలకి వీళ్ళే అనేటువంటి ఒక పేరు మీకు పేరు. మాది సొంత గ్రామం మాదాపట్నంలోంచే నేను సామలకోట మండలం జడ్పీటీసీగా చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా వెనకాల ప్రజలు ఉండి మాకేం కావాల్సి వచ్చినా వాళ్ళు మాకు దండిచ్చి మమ్మల్ని ముందుకు నడిపించి ప్రజల దగ్గర మేము కూడా అలాగే 30 సంవత్సరాలు ఎప్పుడైతే నేను జడ్పీటీసీగా బయటకు వచ్చాను ఇప్పటి వరకు కూడా నేను ప్రజల్లో ఉన్నాను. ఈ వేళకి మేము ఇంత ఎత్తుకి ఎదగడానికి ప్రజలే కారణం. మా అత్తవారి కుటుంబం అంతా రాజకీయ కుటుంబం, మా వారంతా కూడా రాజకీయంగా ఎదిగారు. ఫస్ట్ ఆయన చిన్న వయసులోనే సర్పంచ్గా పోటీ చేయటం, 30 సంవత్సరాలు సర్పంచ్ చేశారు. తర్వాత నేను జడ్పీటీసీగా నాకు టికెట్ ఇవ్వడం, ఆయన ఎంపీటీసీగా టికెట్ ఇవ్వడం, అలాగా ఇప్పటివరకు మా కుటుంబం అంతా రాజకీయంగానే ఉన్నాం ఇప్పటివరకు కూడా. సో మీకు రాజకీయ ప్రవేశం అనేది వివాహానంతరమే జరిగింది. మీరు అనేది అత్తగారింటి వైపు రాజకీయాల్లో ఉండడం వల్ల మీరు రాజకీయాల్లోకి వచ్చారు. మా అమ్మగారు పుట్టింటోరికి అయితే అసలు రాజకీయమే తెలియదు, నాకు కూడా రాజకీయం తెలియదు. కానీ మా వారు కావాలని జడ్పీటీసీగా నన్ను నిలబెట్టారు. అప్పటి నుంచి రాజకీయ అనుభవం వచ్చింది. మీ సొంత ఊరు ఏది అసలు? మా సొంత ఊరు అయితే మెండపేట నియోజకవర్గం మార్చరండి. అక్కడే మీరు చదువుకోవడం అంతా అక్కడే చదువుకున్నాం. ఎంతవరకు చదువు? 10th క్లాస్ వరకు చదువుకున్నాం. ఈ రాజకీయాల్లో ఎలాగా మెలగాలి, ఎలాగ మాట్లాడాలి, రాజకీయాల గురించి మీకు నేర్పించిందంతా మా వారండి. మీ అనుభవం చెప్పండి. ఫస్ట్ తొలి అనుభవం ఏంటి రాజకీయ? తొలి అనుభవం అంటే జడ్పీటీసీగా పోటీ చేయటమే ఫస్ట్ నేను బయటకు రావడం జరిగిందమ్మా. అప్పటి నుంచి జడ్పీటీసీగా నేను పోటీ చేశాను. అలాగ అంచులంచులుగా నా భర్త దగ్గరుండి అన్ని అనుభవంగా చెప్పి ఇలా చేయాలి అలా చేయాలని చెప్పడంలో నేను అలాగ ముందుకెళ్ళాను. అంటే ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి, అవన్నీ మీకు ఒక ట్రైనింగ్ లాగా మీ భర్త? నా భర్త ఇచ్చారు ట్రైనింగ్. ఫస్ట్ ముందు నాతో మాట్లాడించి తర్వాత బయటికి వెళ్ళి మాట్లాడాలని చెప్పడం. మీకు ఏమన్నా వెరుకుగా ఉండేదా ముందుగా మాట్లాడాలంటే? ఫస్ట్ జడ్పీటీసీగా చేసినప్పుడైతే కొంచెం ఇదిగా ఉండేది. వంటింట్లోంచి బయటికి రావటం కదా, గృహిణి నేను అయినా పర్వాలేదు, అందరూ తెలిసిన వాళ్ళు. ఈయనంటే జిల్లా సెక్రటరీ చేశారు కదా, అందరూ బాగా తెలుసు. దాని మీద అందరూ కూడా మాకు సహకరించారు. అంటే గృహిణిగా ఒక తల్లిగా మీ పిల్లల్ని పెంచుతూ ఎమ్మెల్యేగా చేయడం అనేది బ్యాలెన్స్ అనేది కొంచెం ఇబ్బందిగా అనిపించలేదు మీకు? ఇబ్బందిగా లేదు కానమ్మా, పర్వాలేదండి. అంటే మా అత్తయ్యగారు ఉండేవారు, అత్తయ్యగారు చూసుకుండేవారు. మేము బయటకు సంప టికెట్ ఇచ్చేటప్పుడు నెగ్గేటప్పుడు కూడా అత్తయ్యగారు మాకు సహకరించారు. పిల్లలు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జడ్పీటీసీగా ఉన్నప్పుడు పాపకు మ్యారేజ్ చేసాం, ఎమ్మెల్యేగా ఉన్నాడు బాబు చేసాం, ఎక్స్ ఎమ్మెల్యేగా మళ్ళీ మా రెండో బాబు చేసామండి.
ఒక ఎమ్మెల్యేగా మీరు ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండాలి. ఉదయం నుంచి వాళ్ళ వ్యక్తిగత సమస్యలతో కూడా మీ దగ్గరికి వస్తూ ఉంటారు. అటువంటప్పుడు మీ జీవితం ఎలాగ మారిపోయింది అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత? రాజకీయాల్లో ప్రవేశించే ప్రజల సమస్య తెలుసుకోవడమే కదమ్మా మనం ఎమ్మెల్యే చేసింది కూడా. వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ కూడా సమస్యలు తెలుసుకుని వారు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా మనం తూదా తప్పకుండా మళ్ళీ వాళ్ళ సమస్యలు తీర్చి ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఆఫీసులో ఉండి బయటికి వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళి ప్రజల సమస్యలు తీర్చుకోవడం వల్లనే ఈవేళ మళ్ళీ మాకు టికెట్ ఇచ్చి ఫస్ట్ అనౌన్స్ చేసింది. మాకు జిల్లాలో ఒక మహిళకి నాకు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. ఆయన మీద గౌరవం చెప్పి మా మీద గౌరవం చెప్పి మళ్ళీ మేము ఇద్దరి మీద పోటీలో నేను నిలబడి నెగ్గటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే మహిళలకి స్థానం కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. కొత్త రాష్ట్రం, అనేక సవాళ్ళు ఉన్నాయి మీకు. కొత్త రాష్ట్రంలో నెగ్గడం మాకు చాలా సంతోషంగా ఉంది తల్లి. ఎందుకంటే ముందు నెగ్గడం ఒక ఎత్తు, ఇప్పుడు ఈవేళ రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రజలకు సేవ చేయటానికి మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక చక్కని అవకాశం మొదటి నుంచి మళ్ళీ వనరులు సమకూర్చుకోవడం కానీ, రాజధాని నిర్మాణం కానీ, లేదా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆశలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తీరుస్తారన్న నమ్మకం మీద ఈవేళ ప్రజలందరూ కూడా ఓటేసి నెగ్గించడం జరిగింది. ఇప్పుడు గతంలో మీరు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఉన్న పరిస్థితికి ఇప్పుడు మీరు ఎదుర్కోబోయే సమస్యలకి ఏమన్నా పోలికొందా? మార్పు ఏ విధంగా ఉంది? మార్పు అంటే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే నెగ్గిన వెంటనే ఫండ్స్ ఇచ్చేవారు, ప్రజల్లోకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది వల్ల కొంచెం సర్దుబాటు జరగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ప్రజలు కూడా అది ఆలోచిస్తున్నారు. పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ముందుసారి అయితే మేము కూడా చేసుకెళ్ళాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఎందుకంటే మేము ముందు నెగ్గిన తర్వాత కొంత ఫండ్స్ ఉండిపోయినాయి ఎమ్మెల్యే చేసినవి, అవి మేము కూడా చేసుకుంటా నియోజకవర్గ జిల్లాలో మేమే చేస్తున్నాం. నియోజకవర్గంలో ఒక ఫండ్స్ అంటే ఎందరు ఎమ్మెల్యేలు అడుగుతున్నారు, మీకు ఎక్కడ వస్తారు ఈ ఫండ్స్? ప్రతిరోజుని మీరు కొబ్బరికాయ కొడుతున్నారు, ప్రతిరోజుని టీవీలో కనిపిస్తున్నారు, పేపర్కి వస్తున్నారని అడుగుతున్నారు మా నియోజకవర్గం ఎమ్మెల్యేలు అందరూ. అంటే ఒకవైపు నిధుల కొరత కనిపిస్తూనే ఉన్నా ప్రజలకు ఏదో చేయాలని తప్పన మాకైతే మా నియోజకవర్గంలో నిధులు ఎక్కడో చోట మేము తీసుకొస్తున్నాం. ఎందుకంటే మా హస్బెండ్కి బాగా తెలుసు ఎక్కడ ఏమున్నాయో అవన్నీ పేపర్ తెచ్చుకుని చూసుకుని పలానా చోట ఉందని ఆఫీసుని కవర్ పంపించుకుని చేయటం ఆయనకు అలవాటు కాబట్టి మాకైతే ఆ సమస్య ఏమీ నాకు ఇప్పుడు వరకు రాలేదండి. మామూలుగా పాత సంపదలు ఎలాగైతే చేసామో అలాగే కాకినాడ రోడ్ నియోజకవర్గంలో కూడా చేస్తున్నాం. ఎటువంటి కార్యక్రమాలు చేపడుతుంది? ప్రజలకి చాలామందికి రోడ్లు లేవమ్మా, రోడ్లు తాగడానికి మంచినీళ్ళు లేవు. మంచినీళ్ళు కూడా ఎన్టీఆర్ సుజన అది మేము దగ్గర ఒక మండలంలోనే 10 స్కీములు మేము ఓపెనింగ్ చేసాం. అందరికీ కూడా 20 లీటర్లు ₹2 ఇస్తున్నాం. తర్వాత పెన్షన్లు కూడా మా నియోజకవర్గంలోనే మేము ఎక్కువ ఇచ్చాం, అందరికీ కూడా ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు నెలకి ₹1000 ఇస్తున్నారని చాలా సంతోషంగా ఉన్నారు అందరూ కూడా. పిల్లి అనంతలక్ష్మి 1959లో జన్మించారు. జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లా కపిలేశ్వర మండలంలోని మాచర. తల్లిదండ్రులు వి వెంకటస్వామి. విద్యాభ్యాసం 10వ తరగతి. భర్త పిల్లి సత్యనారాయణమూర్తి. సంతానం 4: కృష్ణప్రసాద్, కృష్ణ సరిత, కృష్ణ కళ్యాణ్, రాధాకృష్ణ. రాజకీయ ప్రవేశం 1999లో జరిగింది. 1999 నుండి 2003 వరకు శాసనసభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు. తిరిగి 2014లో కాకినాడ రూరల్ శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. పేద ప్రజలకు సేవ చేయడమే తన ఆశయమంటారు. ప్రతిపక్షాలు మిమ్మల్ని విమర్శిస్తున్నాయి. ఎన్నికల ముందు అనేక హామీలు చేశారు, ఈ 6 నెలల్లోనే వీళ్ళని ఏం చేయలేరు అనేటువంటి పరిస్థితి ఉంది అని. వాళ్ళకి చేయటం చేతకాక మేము చేస్తుంటే వాళ్ళు ఓరవలేక అలాగా విమర్శిస్తున్నారు తప్ప, వాళ్ళు లైనా తుఫాను వచ్చినప్పుడు వాళ్ళు 6,000 ఇప్పించలేకపోయారండి రైతులకి. ఈవేళ మేము రైతులకి 1,50,000 రుణమాఫీ చేస్తున్నాం. కానీ వాళ్ళు చేసి సత్తా వాళ్ళకి లేక మేము చేస్తుంటే వాళ్ళు చూడలేక అలాగా గొడవ పెడుతున్నారు తప్ప అంతగా ఇంకేమీ లేదు తల్లి. అన్నీ కూడా మేము చేస్తున్నాం. 1,50,000 అంటే 50,000 రుణమాఫీ వెంటనే రద్దు అవుతుంది. తర్వాత ₹1,00,000 కూడా టపాలకి ఇస్తున్నారు. సో రైతాంగానికి, మహిళలకి అందరికి ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునే సత్తా మీ పార్టీకి ఉందని ఉన్నామాలని ఈవేళ ప్రజలందరూ నమ్ముకుని మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేశారండి. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఇవన్నీ చేస్తారన్న నమ్మకం మీద ఈవేళ రాష్ట్రం విడిపోయినా చంద్రబాబును ఎన్నుకున్నారండి. ఈయన నాయకత్వంలో మనకి అభివృద్ధి జరుగుతుందనేటువంటి ఈయన నాయకత్వంలో మేము ఎమ్మెల్యేగా చేయటం మాకు చాలా అదృష్టకరం. ఎందుకంటే ఏ ఎమ్మెల్యేలు చేయలేదు. ఈయన దగ్గర మేము చేసిన దాని మీద జడ్పీటీసీగా చేసాం, ఎమ్మెల్యేగా చేసాం. 2 పట్లు కూడా ప్రజల్లో మంచి స్పందన వచ్చి మంచి వర్కులు మేము చేసాం. చంద్రబాబు నాయుడు హయాంలోనే మాకు అన్ని వర్కులు అవని.
మళ్ళీ ఈవేళ మళ్ళీ ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మాకంతే అంటే చాలా హ్యాపీగా ఉంది. ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చా అన్నీ కూడా నెరవేరుతాయన్న నమ్మకం మీద మాకుంది. అన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రజలకు కూడా నమ్మకంతో ఉన్నారు. మీరు అంటే మీ కుటుంబం అంతా ఏదో పదవుల్లోనే ఉన్నారు, రాజకీయంలోనే ఉన్నారు. అటువంటప్పుడు ప్రజల నుంచి ఒక్కొక్కసారి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం ఈ కుటుంబమే అధికారంలో ఉందని. ఆ వ్యతిరేకత ఎదుర్కొని కూడా మీరు గెలుపొందడానికి కారణం ఏంటి? మన జిల్లా అంతటా బీసీ కుటుంబంలో ఒక నాయకుడు, ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడు ఎవరంటే పిల్లి సత్యబాబు గారు. ఆయన దాని మీద నాకు ఎమ్మెల్యేగా నాకు అన్ని కూడా అవకాశాలు ఇచ్చారు ప్రజలు కూడాని. అందుకని ఏది వచ్చినా మా కుటుంబంలో కానీ మాకు కానీ ఏది వచ్చినా ప్రజలందరూ కూడా ఆదరించి ఓటేసి నెగ్గించడానికి సిద్ధంగా ఉన్నారు. సో బీసీ వర్గాలకి న్యాయం చేయగలిగారా మీరు? అన్ని గ్రామాలు చేస్తాం, బీసీలు కూడా ఎక్కువ కాబట్టి వాళ్ళకి కూడా చేస్తున్నాం. అన్నీ సమానంగా చేసుకెళ్తాం. ఎక్కువ బీసీ ఉంటాయండి పేటలు, అవి సమానంగా రోడ్లు వేయటం కానీ, మంచినీళ్ళు ఇవ్వటం కానీ, మహిళకి ఏదన్నా కావాల్సి వస్తే చేయటం కానీ, వాళ్ళకి ఏదన్నా సమస్య వస్తే కూర్చోబెట్టి మాట్లాడటం కానీ అన్నీ జరుగుతున్నాయి. రాజకీయంగా మీకు సంతృప్తినిచ్చినటువంటి సందర్భాలు, మర్చిపోలేని సంఘటనలు ఏమైనా ఉన్నాయా? మర్చిపోని సంఘటనలు అయితే ఎప్పుడైతే మేము మా కుటుంబం అంతా రాజకీయంలో ఉందో, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయటం, జడ్పీటీసీగా పోటీ చేయటం, ఎమ్మెల్యేగా పోటీ చేయటం, ఇంతకంటే ఇంకా అదృష్టం ఏముంటుందండి. రాజకీయాల్లోకి రావడమే ఒక మర్చిపోలేని అనుభవం. ఒక కుటుంబంలోంచి నేను బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి అడుగు పెట్టడానికి స్థానం లేదండి. ఎందుకంటే అలాగలా ఎక్కుతూనే ఉన్నామని మెట్లు. ఎప్పుడైతే మేము బయటకు వచ్చామో అందరూ కూడా అలాగా స్వాగతం చెప్తున్నారు, అలాగే నెగ్గిస్తున్నారు, అలాగే మేము ప్రజల పని చేస్తున్నాం. ఎప్పుడు మాకు వ్యతిరేకం అనేది ఏమీ లేదు. సో మీరు వెళ్ళిన చోటల్లా ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది మీకు? బాగా స్పందన వస్తుందండి. ఒక మహిళ బాగా చేస్తుంది, ఫస్ట్ చేసింది, మళ్ళీ నెగ్గింది, మళ్ళీ చేస్తుంది, ఎవరు చేయట్లేదు, అనంతలక్ష్మి గారు చేస్తున్నారు అన్నట్టు అందరూ కూడా అనుకుంటున్నారు. మా దగ్గర అనకపోతే బయట వాళ్ళు వచ్చి ఇలాగ అంటున్నారమ్మా అని చెప్తున్నారు. అంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మన మనిషి అనుకునేటువంటి భావన మీకు కనిపిస్తుందా? కనిపిస్తుంది. మన ఎమ్మెల్యే గారు కనిపిస్తుంది. మేము ఎమ్మెల్యేగా ఉండం, ఫ్రీగా మసులుతామండి. ఎవరు వచ్చినా 10 మందికి వస్తే 10 మంది దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడతాను. ఎమ్మెల్యేగా నేను అక్కడ ఉండి వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళతో కూర్చుని మాట్లాడతానండి. వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకుంటాను. ఇప్పుడు మహిళా గృహిలాగా ఉంటాను, అలాగే ఉంటాను. వాళ్ళ దగ్గర కూడా అలాగే మాట్లాడతాను. సో ప్రజలతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళకి భరోసా ఇచ్చేటువంటి భరోసా ఇచ్చేస్తాను. భరోసా వాళ్ళు అడిగిన దాని మీద భరోసా ఇస్తాము. ఇప్పుడు ఇది ఇవ్వదమ్మా, మళ్ళీ రేపు నేను చేస్తాను, ఫోన్ చేస్తాను, నేను మాట్లాడతాను. ఒక లేదన్నా కలెక్టర్ గారి దగ్గర మాట్లాడాలంటే నేను మాట్లాడి నీకు ఫోన్ చేస్తానమ్మా అని ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తాను. మళ్ళీ వాళ్ళని తప్పించుకోవండి, మీరే చేస్తారు. మేమే ఫోన్ చేసి పలానా టయానికి రామ్మా నేను మాట్లాడతాను, ఇలా మాట్లాడి వచ్చానని చెప్తాను. మహిళలు రాజకీయాల్లోకి వస్తే ఎటువంటి మార్పులు వస్తాయి? మార్పులు వస్తాయండి. ఇలాగే మేము చేస్తూ ఉంటున్నాం. మరి మార్పులు వస్తూనే ఉంటాయి. వాళ్ళని ఎదుర్కోవటం కూడా జరుగుతుంది. ఏదన్నా సమస్య వస్తే ఏదన్నా చేయటానికన్నా ఎదుర్కొని సమాధానం చెప్పడం. మాకైతే ఏ సమస్యలు ప్రస్తుతానికి ఇప్పుడు వరకు ఏమీ లేవండి. వచ్చినా ఎదుర్కోవడానికి మాకు ఉంది. అంటే మామూలుగా చూస్తే తక్కువ మంది ఉన్నారు మహిళలు, సంఖ్యాపరంగా చూస్తే తక్కువ మంది ఉన్నారు. అయినప్పటికీ మార్పు తేగలరా మహిళలు? ముందుసారి అయితే 4 ఇచ్చారండి మహిళలకి. 4 ఎమ్మెల్యేలు కూడా నెగ్గామండి. ఈసారి అయితే జిల్లాలో మహిళ నేను ఒక్కదాన్నే ఉన్నా. దానికి కూడా మేము ఏది సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కువ మంది మహిళలు రావాలి, మీలాగా ఎక్కువ మంది రాజకీయాల్లోకి రావాలని మీరు అనుకుంటున్నారు? రావాలని అనుకుంటున్నాను. అందుకే మహిళలందరినీ కూడా కూర్చోబెట్టి చేయటం. ఇప్పుడు మహిళలకు అందరికీ కాకినాడ రోడ్లో జడ్పీటీసీ అండి, ఎంపీపీ ఒక లేడీ అండి, జడ్పీటీసీ లేడీ, ఎమ్మెల్యేని నేను. మండలంలో 3 మేము లేడీస్ అండి. అంటే మీరు స్వతంత్రంగా మీరు నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? స్వతంత్రంగా తీసుకుంటామండి. మా హస్బెండ్ ఇద్దరం కూడా కూర్చుని నియోజకవర్గంలో ఈ సమస్యలను ఎలా చేస్తే బాగుంటుందని కూర్చుని మాట్లాడుకుని వాళ్ళకి ఈ సమస్యలు ఇలా మనం చెప్పాలని చెప్తారండి. కానీ మీరైతే రాజకీయ కుటుంబంలోంచి వచ్చారు కాబట్టి మీకు అవకాశాలు వచ్చాయి. మామూలుగా మహిళలకి రాజకీయాల్లో అవకాశాలు వచ్చే ఉన్నాయా? మీరు ఇస్తున్నాం కదండి. ఇప్పుడు ఎక్కువ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎక్కువ లేడీసే ఉన్నారు. మాకైతే ఎక్కువ లేడీసే ఉన్నారు. అంటే రాజకీయ కుటుంబాల నుంచి కాకుండా వచ్చిన వాళ్ళకి, కొత్తగా కాదు, పార్టీలో కష్టపడి పనిచేసిన వాళ్ళకి, వాళ్ళ హస్బెండ్ పనిచేస్తారు అనుకోండి, ఆ హస్బెండ్ తరపున ఈ అమ్మాయిని భార్యను పెట్టి ఎంపీటీసీగా నెగ్గించడం, అలాగే ఎంపీపీని చేయటం. ఎక్కువ మహిళలు వచ్చారండి మాకు కూడా. మహిళలందరూ బయటికి రావాలి. చంద్రబాబు నాయుడు గారు ఆశయం కూడా అదే కదండి. మహిళలందరూ కూడా ఎదిగి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఎక్కువ రాజకీయాల్లో రావాలని ఆయన తపన పడుతున్నారు, అలాగే వస్తున్నారు. ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశం మీరే అంటున్నారు, ఒక కొత్త రాష్ట్రం, మీరు దీన్ని ఒక సవాల్గా తీసుకుని నిర్మించుకునేటువంటి పరిస్థితి. సో మీ ప్రాంతంలో మీరు ఎటువంటి అభివృద్ధి చేయబోతున్నారు?
మా ప్రాంతంలో అయితే అభివృద్ధి అయితే మేము చేసేటప్పుడు సగం చేసామమ్మా. అప్పటి నుంచి 10 సంవత్సరాలు ఎవరికి చేయలేదు. మళ్ళీ దాన్ని ఎక్కడైతే చేయలేదో మా నియోజకవర్గం పాత నియోజకవర్గమే కాబట్టి ఒక మండలం కొత్త మండలం వచ్చింది కాబట్టి ఎక్కడ ఏం చేయాలో మాకు అవగాహన ఉంది. అవన్నీ మేము ఒక్కొక్కటి చేస్తున్నాం. సో అభివృద్ధి అనేది మీరు గతంలో చేసిన దగ్గర ఆగిపోయిందంటారు మీ ప్రాంతంలో? 10 సంవత్సరాలు బట్టి చేయలేదండి ఎవరు కూడా. మళ్ళీ మొదటికి మళ్ళీ ఎంతవరకు అయితే చేసామో మళ్ళీ ఎక్కడి నుంచి చేయాలో మాకు అవగాహన ఉంది కాబట్టి వెంటనే కూడా మేము చాలా మట్టుకు సిమెంట్ రోడ్లు వేసాం. ప్రజలకి బాగా ఇబ్బంది పడేది ఏదంటే మంచినీళ్ళండి. మేము ఓట్లకి వెళ్ళేటప్పుడు మాకు మంచినీళ్ళు ఇవ్వండి అమ్మా, మీరున్న టైంలో కొంత ఇచ్చారు, తర్వాత మాకు ఇవ్వలేదన్నారు. అలాగే నెగ్గిన వెంటనే వాళ్ళకి మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా మేము వెంటనే ఊరికో స్కీమ్ కట్టి అక్కడ మేము ఓపెనింగ్ చేసామండి. ఎన్నికల ముందు పరిస్థితి వేరుగా ఉండేది. ఆల్మోస్ట్ అంటే వైఎస్ఆర్ పార్టీ వచ్చేస్తుంది అనేటువంటి పరిస్థితి ఉంది. సడన్గా మార్పు వచ్చింది, మీరు అధికారంలోకి వచ్చారు. అయినప్పటికీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు? పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఏమీ లేదండి. ఇంకా 2 సంవత్సరాల పోయికి ఏమైనా పుంజుకుంటారేమో కానీ ఇప్పటికైతే మాకు వ్యతిరేకంగా ఏమీ లేదండి. ఎవరు కూడా లేరు అక్కడ. ఎంపీటీసీలో ఒక 6 ఉన్నారు. వైఎస్ఆర్ తరపున నెగ్గిర 6 కూడా మేము నెగ్గిరి వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజున వచ్చి వాళ్ళు మాకు జాయినింగ్ అయిపోయారు. ఎందుకంటే మా పార్టీ ఏమీ చేయలేదండి, ముందు మీరు చేశారు కాబట్టి మాకు ఆ ధైర్యం ఉంది, మాకు అనుభవం ఉంది కాబట్టి మేము వెంటనే మేము వస్తున్నాం, మీ పార్టీలో జాయిన్ అయిపోతున్నాం. ప్రస్తుతానికైతే మా నియోజకవర్గం వైఎస్ఆర్ ఏమీ లేదండి. ఉన్న ఎంపీటీసీలు అందరూ కూడా మా దాంట్లో కూడా జాయిన్ అయిపోయారు. మాకు మండలంలో కూడా ఫైట్ చేసే వాళ్ళు కూడా లేరు. అందరూ ముందు రోజు మీటింగ్ పెట్టుకుని ఇలా చేసుకున్న ఈ వర్క్లు ఇలాగ వస్తాయని మేము చెప్పుకుని అప్పుడు మరుసటి రోజు మండలం మీటింగ్కి వెళ్తారని ఎంపీటీసీలు ఎంపీపీని. పిల్లి అనంతలక్ష్మి అభిమాన నేత నందమూరి తారక రామారావు, నారా చంద్రబాబు నాయుడు. నచ్చే రంగు పసుపు. శాకాహారం అంటే ఎంతో మక్కువ. దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించడం తనకెంతో హాయినిస్తుంది అంటారు. భక్తి అధికం. ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. మెచ్చిన పుస్తకం భక్తి పుస్తకాలు. నచ్చిన సినిమా దానవీర సూరకర్ణ. అభిమాన నటి సావిత్రి, నటుడు నందమూరి తారక రామారావు. అభిమాన గాయని సుశీల, గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. భక్తి పాటలంటే మక్కువ. భర్త పిల్లి సత్యనారాయణమూర్తే తన స్ఫూర్తి ప్రదాత అంటారు. గతంలో రాజకీయ కుటుంబ వారసురాలుగా జడ్పీటీసీ టికెట్ ఇవ్వటం, 5 సంవత్సరాలు తన పరిపాలనా దక్షతను మెచ్చుకుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి సంపద నియోజకవర్గం శాసనసభ్యురాలుగా ఇవ్వటం జరిగింది. అప్పట్లో మొట్టమొదటిసారి శాసనసభకు అడుగుపెట్టిన మహిళగా తన యొక్క ప్రతిభను చూపించడానికి 4 సంవత్సరాలు కూడా కష్టపడి పనిచేసింది. ప్రజల్లో కొన్ని కార్యక్రమాలు చేయటం, ప్రజల మెప్పును పొందటం జరిగింది. కాకినాడ రూరల్ బైఫిర్కేషన్లో కొత్తగా ఏర్పడిన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యురాలుగా ఎన్నికైంది. మనల్ని ఎన్నుకున్నారు ప్రజలు మూడు తపాలుగా. మనం ఎంతో కొంత ప్రజలకు చేయాలి అన్న ఒక సత్సంకల్పంతో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు నిత్యం సేవా కార్యక్రమంలో ఉంటుంది. మహిళగా అంత ఓపికతో మహిళల పట్ల, పురుషుల పట్ల, సోదర ప్రజానీకానికి అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేస్తుంది. ఈ 6 నెలల కాలంలో సుమారు 50 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు కార్యక్రమం రూపుదాల్చడం జరిగింది. ఏదైతే పనులు మొదలుపెట్టారో ఆ పనుల్ని పూర్తి అయ్యే వరకు కూడా పర్యవేక్షణలో చేస్తుంది. మరి మహిళగా మంచి పేరు తెచ్చుకున్నందుకు నా భార్యగా నేను గర్విస్తూ ఉన్నాను. అనంతలక్ష్మి గారు, మహిళలపై అత్యాచారాలు రోజు రోజుకి జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినా మార్పు లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మహిళలకు ప్రత్యేకంగా ఎటువంటి రక్షణ కల్పించాలని మీరు అనుకుంటున్నారు? రక్షణ బాగా కల్పించాలండి. ఎందుకంటే అన్ని చోట్ల కూడా బాగా మహిళల మీద వచ్చేస్తుంది. అక్కడికి అన్ని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికక్కడికి వ్యతిరేకించి ఫైట్ చేస్తున్నారు. అయినా సరే ఇవి మాత్రం ఆగట్లేదు. దీని మీద మహిళలందరం కూడా గట్టిగా ఒక నిర్ణయం తీసుకుని అవి జరగకుండా చేయడానికి మా ప్రభుత్వం పరంగా మేము కృషి చేస్తాం. ఇంటా బయట రాణించాలంటే మహిళలు ఎటువంటి దృక్పథంతో ఉండాలి? ఏ విధంగా మెలగాలి? రాజకీయంలో వచ్చిన తర్వాత అదే వచ్చేస్తుంది ధైర్యం. ఇంట్లో చక్కబెట్టుకుని బయట ప్రజలను చక్కబెట్టుకోవాలన్న ధైర్యం ఎప్పుడైతే రాజకీయాలు అడుగు పెట్టామో అది కూడా వచ్చేస్తుంది. దానికి ఏమి ఇబ్బంది లేదు. పురుషుల్లో ఇప్పటికంటే మహిళలకి ఏం తెలుసు, రాజకీయాలు వాళ్ళు ఏం చేస్తారనేటువంటి ఒక చులకన భావన ఉందా అంటారా? ఎక్కడ మాకు ఎదురవ్వలేదమ్మా. మీకు అవ్వలేదు? మీకు మంచి సహకారం లభించింది? మాకు మంచి సహకారం లభించిందండి. అందుకే ఈవేళ మేము ప్రజెంట్ ఎమ్మెల్యే మీద, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ మీద, నేను 2 మీద నెగ్గి బయటకు వచ్చామండి 10,000 మెజార్టీతో. మహిళ చేయటానికి, సహకరించడానికి పురుషులందరూ ముందుకు వస్తున్నారు.
మహిళ అయితే ఏంటి, పురుషుడైతే ఏంటి, ఎమ్మెల్యే నెగ్గాలి, పనులు చేయించుకోవాలి అన్న రీతిలో ఈవేళ నియోజకవర్గం అంతా కూడా ఉంది. అన్ని రంగాల్లో మహిళలు రాణించాలంటే కుటుంబ సహకారం ఎంత అవసరం? అంతైనా అవసరం ఉందండి. అందరూ కూడా సహకరిస్తున్నాం. వాళ్ళు ఈవేళ అందరూ కూడా మహిళలందరూ కూడా బయటికి చాలా మట్టుకు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ కూడా మహిళలు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో సహకరించిన వల్ల మహిళలు బయటకు వచ్చి ఈవేళ తెలుగుదేశం తరపున ఈ మహిళలందరూ కూడా రాణించడానికి ఉన్నారు. కుటుంబం, భర్త కూడా సహకరిస్తారు. సహకరించిన వాళ్ళు ఈవేళ ఎక్కడ చూసినా ఎక్కువ మహిళలు మీటింగులు అవనివ్వండి, బయట అవనివ్వండి, రాజకీయంగా బయటికి తీసుకురావాలి, వాళ్ళు పైకి రావాలి అన్న దాని మీద మేమందరం కూడా వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నాం. ఎక్కువ మహిళల మీటింగ్ కూడా ఎక్కువ మహిళలే వస్తున్నారు. వాళ్ళ భర్త, వాళ్ళ కుటుంబం సహకరించిన వాళ్ళనే కదండి మీటింగ్కి వస్తున్నారు మహిళలందరూ కూడా. వాళ్ళ రాజకీయంగా ఏదో దానికి బయటికి రావాలి, ఏదో దానికి పోటీ చేయాలి అన్న దాని మీదే అందరూ మహిళలందరూ కూడా ఈవేళ ముందుకు వస్తున్నారు. అంటే పురుషులతో సమానంగా చేసేటువంటి ప్రతిభ ఉంది కదా మహిళలకి, అవకాశాలు రావాలంతే. అవకాశాలు రావాలి, వచ్చినవి చేస్తున్నారు కూడానే. మహిళలందరూ కూడా పురుషులతో సమానంగా ఈవేళ ఏది చేసినా కూడా పురుషులతో సమానంగా ఉంటున్నాం. పురుషులతో సమానంగా చెయ్యాలనే కదా మా తపన కూడా. మహిళలందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళతో సమానంగా ఉండాలి, మనం కలిపి చేయాలన్న దాని మీదే మేము ఈవేళ ప్రజల్లో కూడా ఇల్లు చేస్తున్నాం. అందరూ ఎక్కువ మహిళలు బాగా ముందుకు వస్తున్నారు. అనంతలక్ష్మి గారు, మీరు చాలా సౌమ్యంగా, చాలా సాఫ్ట్గా ఉన్నారు. అసెంబ్లీలో హాట్గా చర్చలు జరుగుతాయి, వాటిని ఎదుర్కోవడంలో మీరు ఎటువంటి దృక్పథం ఉంటుంది? అంటే వాళ్ళంత స్పీడ్గా మేము మాట్లాడట్లేదు, చేయట్లేదు. వాళ్ళైతే కొత్తగా వచ్చారు, వాళ్ళకి అనుభవం లేక ఏదో చెయ్యాలి, ఏదో చేసేయాలి, వీళ్ళు ఏదో అనాలన్న తాపత్ర మీద వాళ్ళు ఉన్నారు తప్ప మా మహిళలందరూ కూడా, ఎమ్మెల్యేలు అందరం కూడా స్మార్ట్గా ఉండి ఒక నిర్ణయం పైకి లేచి మాట్లాడి చేస్తారు. అంటే ఊరికే అరవడం లేదా మాటలు అనడం వల్ల ఉపయోగం లేదనే పరిస్థితికి మీరు వచ్చి, అంటే ఇది అనుభవ రాహిత్యం అంటారు ఊరికి మాట్లాడడం అనేది? కొత్తగా వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు అంటున్నారు. మాకు ఫస్ట్ నుంచి ఒక దాని మీద మేము అలాగే నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఏదో వాళ్ళు ఏదో కేకలేస్తారని మేము లేచి కేకలేయటం కాదు. మా నాయకుడు మాకు ఉన్నారు ధైర్యంగా, ఏదైనా మాకు చేసుకోగల సత్తా మాకు ఉందనేసి మేము మా నాయకుడి గౌరవం మీద మేము అలా నిలబడుతున్నాం. వాళ్ళకేంటి ఏదో వీళ్ళని అనాలి, చెయ్యాలి అనేసి అంటున్నారు అసెంబ్లీలో కూడా. అనంతలక్ష్మి గారు, మీరు అనుభవంతో చెప్పినటువంటి మాటలు మా వనితా టీవీ ప్రేక్షకులకు స్ఫూర్తిగా నిలిచాయని ఆశిస్తున్నామని. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. మాకు ఈవేళ మాకు జిల్లాలో ఎమ్మెల్యే సీట్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఆయనకి కృతజ్ఞత తెలుపుకోవాలి. ఎందుకంటే జిల్లాలో ఫస్ట్ సీట్ నాకు అనౌన్స్ చేశారు. అలాగే ప్రజలందరూ కూడా ఫస్ట్ సీటు వచ్చింది అనంతలక్ష్మి గారికి, మళ్ళీ ఎమ్మెల్యే నెగ్గించుకోవాలన్న పట్టుదలతో ఈవేళ నన్ను మళ్ళీ ఎమ్మెల్యేగా నెగ్గించుకున్నారు. సీట్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీరు వచ్చినందుకు మీకు కూడా హృదయపూర్వక నమస్కారములమ్మ. అనంతలక్ష్మి గారు చెప్పిన చక్కని విషయాలు విన్నారు కదండి. చట్టసభల్లో వనిత కార్యక్రమంలో మరో ఎమ్మెల్యేతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitatv ఛానల్లో చూడండి.